భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి పోటీ కలిసిన వాటి గెలుపు సాధ్యమైంది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ వల్లనే మేము ఓడిపోయినామని చెప్పి వారు చెప్పడం వారి యొక్క రాజకీయంగా దిగజారుల మాటలుగా నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నిక జరిగితే 3 స్థానాల్లో పోటీ పెట్టలేనటువంటి దివాలా కోరు స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్న మాట వాస్తవా కాదా? ఈరోజు 3 చోట్ల పోటీ పెట్టింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక చోట పట్టభద్రుల దానిలో మాత్రమే పోటీ పెట్టి మిగతా 2 స్థానాల్లో పోటీ పెట్టకపోవడంలో దాని అంతర్యం ఏందో మరి కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానాల్లో పోటీ పెట్టిన భారతీయ జనతా పార్టీ పక్షాన కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ లో జరిగే టీచర్స్ అదేవిధంగా పట్టభద్రులు రెండింటిలో కూడా పోటీ పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. పోటీ పెట్టలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాన్ని ముందుగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. పోటీ పెట్టిన తర్వాత అన్ని రకాల ప్రయోగాలు చేసిన తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు ముఖ్యమంత్రి గారు స్వయానా ముఖ్యమంత్రి గారు వచ్చి 3 సభలలో 3 జిల్లాలలో 3 సభలు పెట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటే దానికి కారణం ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని అని చెప్పి నేను పొన్నం ప్రభాకర్ గారికి సూటిగా చెప్పదలుచుకున్నాను.